అంతేకాదు మా పర్మిషన్ లేకుండా ఈ ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టకూడదు. మేము నిన్ను ఇక్కడ బంధిస్తున్నాం. సోనియా, ఎందుకో నేను ఇక్కడే ఉండను. నేను వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. సార్, నన్ను ఫోర్స్ చేయకండి, నేను వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఏంటి, నేను బయటికి వెళ్ళకూడదా? బయటికి వెళ్ళడం తర్వాత నీకోసం ఇక్కడ నీళ్లు పెడుతున్నాను. మా పర్మిషన్ లేకుండా నువ్వు ఈ మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. నువ్వు నన్ను ఆపుతావా లేక నువ్వా? ఎవడ్రా నన్ను ఆపగలడు? సోనియాని ఎవరు ఆపలేరు. మల్లిక ఎలా ఉంది? బాగుందా? సో ప్లీజ్ తనని బాగా చూసుకో. నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తాను. నేను కాసేపట్లో అక్కడే ఉంటాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఫోన్ చేసింది మీరేగా? యా, నేనే కాల్ చేశాను. ఇదిగో ఈ వ్యక్తి ఈ ప్లేస్లో ఎవరు ఏం చేశారని తెలియదు. ఇదెవరో తెలుసా? లేదు, నాకైతే తెలియదు. కానీ ఇలా చూడండి, మీరు ఇక్కడ వచ్చేదాకా ఇక్కడ ఉండమని చెప్పారు మీరు. సో నేను వెయిట్ చేశాను. ఇప్పుడు వెళ్ళాలి. నా వైఫ్ హాస్పిటల్లో ఉంది. బుల్లెట్ సూటిగా తల మీద తగిలింది. ఇంకా అది లోపలే ఉంది. ఇతని స్కల్ తర్వాత ముక్కు పూర్తిగా క్రష్ అయిపోయాయి. దవడ పగల్లేదు, కానీ ఇతనెవరో కనిపెట్టడం కష్టంగా ఉంది. మొహం చిదిగిపోయింది. ఇతన్ని రీకన్స్ట్రక్ట్ చేసి తీరాలి. సార్ ప్లీజ్, నేను హాస్పిటల్ వెళ్ళాలి. సారీ మిస్టర్ వేదాంత్, మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతోంది, కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలియకుండా మేము మిమ్మల్ని బయటకు సార్ పంపించాలి. ప్లీజ్ సార్. ఇలా చూడండి, ఈ వ్యక్తి మీకు తెలియదంటున్నారు, కానీ మీ కాంపౌండ్ లో మర్డర్ జరిగింది కాబట్టి మీరిక్కడే ఉండాలి. ఇది అనుకోకుండా జరుగుండదు, ఏదో జరిగింది కదా. పూర్తిగా క్రష్ అయిపోయాయి. సార్ అన్నయ్య కంగారు పడుకో. నేను హాస్పిటల్ ఫోన్ చేశాను. వదిన బానే ఉందంట. సార్, ఈమె నా సిస్టర్ షాయిలా. రిసెప్షన్ అండ్ ఫంక్షన్ని ఈమె ఆర్గనైజ్ చేసింది. అవును సార్, మేమందరం ఫంక్షన్లో చాలా బిజీగా ఉన్నాం. అప్పుడే మాకు బుల్లెట్ సౌండ్ వినిపించింది. అంతకుముందు ఏం జరిగిందని నేను చెప్తాను. సార్, 2 రోజుల ముందు మల్లిగాతో పెళ్లి జరిగింది. ఈరోజు రిసెప్షన్ ఉండేది. అంతా నార్మల్గానే ఉన్నప్పుడు మల్లిక నా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో బాగా మాట్లాడుతూ ఉండేది. కానీ కొంతమందికి మల్లిక వల్ల సమస్య అయింది. ఎందుకంటే మల్లిక నా స్టేటస్కు మ్యాచ్ అవ్వలేదని అందరూ అనుకున్నారు. పోయి వేదాంత్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? ఇంకెవరు దొరకలేదా? వాడు తన స్టేటస్కి తగినట్టుగా అమ్మాయిని చేసుకొని ఉండొచ్చు. వీడేంట్రా అంటే గుడిసెలోంచి తీసుకొచ్చాడు. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా తనే మాయలో పడేసుంటుంది. అయినా వీళ్ళ మాటంతా నేను పట్టించుకోలేదు. అదంతా అవసరం లేదు. అప్పుడే 2 పార్టీకి వచ్చింది చూశాను. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. చేతిలో కెమెరా, మెడ మీద ఐడి కార్డ్. రిపోర్టర్ అని నేను అనుకున్నాను. వాళ్ళు మల్లికతో మాట్లాడడం మొదలెట్టారు. తనతో ఏమడిగారని నాకు తెలియదు. కానీ మల్లిక వాళ్ళ మాట విని చాలా టెన్షన్ అయింది. తను గజిబిజిగా రూముకు పారిపోయింది. తనతో అడగాలని అనుకున్నాను. నేను రిపోర్టర్స్ దగ్గర వెళ్ళాలనుకున్నాను. అప్పుడు ఎవరో నన్ను పిలిచారు. అప్పుడే కాసేపట్లో బయట నుంచి బుల్లెట్ షాట్ విన్నాను. మేమందరూ బయటికి వచ్చేసాము. అక్కడే ఉండండి, రావద్దండి. తప్పుకోండి. తర్వాత మీకు కాల్ చేశాను. మల్లికాని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. సరే, 2 రిపోర్టర్స్ వచ్చారని చెప్పారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? మీకేదైనా వినిపించిందా? లేదు, వినపడలేదు సార్.
నేను విన్నాను, తను మాట్లాడింది నేను విన్నాను. నేను అక్కడే ఉన్నాను, నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. రిపోర్టర్స్ పేరు పేమల, అలాగే కరణ్, అలాగే వాళ్ళు బాంబే క్రానిక్స్ మనుషులు. గుడ్, ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. వేరే ఏం అడిగారు? మీ దగ్గర ఏమైనా మాట్లాడారా? ఓ నో, వాళ్ళు మల్లికాతో చాలా విచిత్రమైన క్వశ్చన్లు అడిగారు. నువ్వు క్లోజ్డ్ ప్లాస్ గురించి విన్నావా? అలాగైతే నువ్వు బోట్లో ఖచ్చితంగా ఒక అబ్బాయి తుపాకీ పెట్టుకోవడం చూసుంటా. నో ప్రాబ్లం, నేనే అన్నిటినీ కనిపెడతాను. పాపం మల్లిక చాలా భయపడిపోయింది, లోపలికి పారిపోయింది. తర్వాత కాసేపట్లో బుల్లెట్ సౌండ్ కూడా వినిపించింది. ఇటువంటి పిచ్చి రిపోర్టర్స్ని ఎంతో మందిని కలిసాం. అలాగే విషయం తెలిసిన ఏ రిపోర్టర్ అయినా ఈ విధంగా సంబంధం లేని ప్రశ్నలు ఎవరిని అడుగుతూ ఉండరు. సో నీకేమనిపిస్తోంది, వాళ్ళు రిపోర్టర్సే కాదంటావా? యా, వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు మీకు గేట్ దగ్గరే కదా డ్యూటీ ఉంది, వాళ్ళని చూసుంటారు కదా. గేటుకు బయట సీసీటీవీ కెమెరా ఉంది సార్. ఎవరు వచ్చినా అందులో రికార్డ్ అయ్యి సార్ ఉంటుంది. వాళ్ళ ఎంట్రీ రిజిస్టర్లో ఉంది, మీరు చెప్తే తీసుకొస్తాను సార్. అరే అడుగుతారేంటి, వెళ్ళి అలాగే వెంటనే సార్. తీసుకురండి, వెళ్ళండి. అభిజిత్, ఇతని పాకెట్లో ఐడి కార్డు లేదు, మొబైలు లేదు, ఖాళీగా ఉంది. రెండో విషయం, వెనక నుంచి ఇతని తలకి బుల్లెట్ తగిలింది. డైరెక్షన్ బట్టి చూస్తే ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చుంటుందంటే ఇంట్లోంచే వచ్చుంటుంది. అన్ని ఏరియాలో చూసాం సార్, ఏమీ దొరకలేదు. సార్, అది కాకుండా గన్ వదిలేసి వెళ్ళలేదు. ఇంట్లో వదిలేసి ఉంటే ఇంట్లో భయపడతారు. అలాంటిదేం లేదు సార్, మా ఇంట్లో చాలా గన్లున్నాయి. గన్సా? ఇంట్లోనా? ఎందుకంటే మా అన్నయ్య గన్స్ డీలర్. మీరు గన్ డీలర్ అన్న విషయం నాకు చెప్పలేదు కదా. అవును. గన్స్ని మీరు ఎక్కడ పెడుతుంటారో చూపించండి. ఆ తర్వాత ఇంకో విషయం, ఈ పార్టీకి మీరు ఎవరో ఇన్వైట్ చేశారో వాళ్ళందరి పేర్లు కావాలి. సరే, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏంటి? నేను ఇప్పుడే వచ్చేస్తాను. సరే, నేను వస్తాను. మేం కూడా మీతో వస్తాం, మీ వైఫ్ని మీట్ అవ్వడానికి. ఏదేమైనా ఇక్కడ హత్య జరిగింది. ఆవిడ మైకం వచ్చి పడ్డానికి దీనికి ఏదైనా సంబంధం ఉంటుంది. మల్లిక పాత జీవితం ఎంటీగానే ఉంది, ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ తను ఏ హాస్పిటల్లో ట్రస్టీగా ఉందో ఆ హాస్పిటల్లో తను పేషెంట్గానే ఉంది. తనకి యాక్సిడెంట్ అయింది, మరి భయంతో అంతా మర్చిపోయింది. తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందని అన్నీ మర్చిపోయింది. తనకి తన పేరు కూడా తెలీదు. నేనే మల్లిక అని పేరు పెట్టాను. ఎప్పుడు నేను మీట్ చేశానో అప్పుడంతా కంగారులోనే ఉండేది, భయంతో ఉండేది. భయపడకు, అంతా సరి అవుతుందని నేనే ఓదార్చాను. ఇలాగే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. తనంటే నాకు చాలా ఇష్టం. తను గడిచిన లైఫ్ గురించి నాకు ఎటువంటి సమస్య లేదు సార్. అందుకే నేను పెళ్లి ఒప్పుకున్నాను. కానీ ఎప్పుడు మల్లిక నా జీవితంలో వచ్చిందో తన జీవితంలో ప్రమాదం వచ్చింది. అంటే మీరు ఏం చెప్తున్నారు? సార్, పోయిన వారం మేము సిటీ స్క్వేర్ మాల్కి వెళ్ళాం. పెళ్లి హడావడి అంతా బానే జరిగింది. మేడం, ఇంతకు ముందు కూడా నేను మిమ్మల్ని చూశాను కదా. నన్ను మీరు గుర్తుపట్టలేదా? నాకు మీరెవరో తెలీదు. ఏంటి మీరు అలా అంటున్నారు? కాలిపోయిన మొహం, బోటు గుర్తుకు రావడం లేదా? లేదు, నాకు మీరెవరో తెలీదు. ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు? నాకు మీరు తెలుసు, మీ పేరు దియా మేడం కదా? లేదు, మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు. నా పేరు మల్లిక. కాదు, మీరు దియా మేడమే. మీరు బోట్ లో వచ్చారు కదా బర్త్డే జరుపుకోవడానికి, గుర్తుందా లేదా? లేదు. గుర్తులేదని చెప్పొద్దండి, బాగా గుర్తు లేదు, తెచ్చుకోండి. ఈ వదలు. కాలిపోయిన మొహం మీకు వేద. తెలీదా? లేదు, నా చెయ్యి మీరు వదలు. బాగా గుర్తున్నారు. వేద. కానీ మీరు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? లేదు. నిజంగా మీకు నాకు గుర్తులేదా? తెలియదు, మీరెవరు? అరే, తప్పుకోరా. నాకు బాగా తెలుసు సార్, ఈవిడ పేరు దియా మేడం. ఈవిడ కారణంగానే నా మొహం కాలిపోయింది సార్. కానీ ఇప్పుడేమో నేను ఎవరో తెలియనట్టు చూడండి. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పోలీసుకు ఫోన్ చేస్తాను. ఏయ్, నిన్ను. పోలీసు. సరే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నువ్వు కార్లో కూర్చో, పద వెళ్దాం. அந்த மறுபடியும் எங்கேயாவது பார்த்தீங்களா? లేదు సార్, కానీ 2 రోజుల తర్వాత హలో, ఎలా ఉన్నావు సోనియా? సోనియానా? మీరు ఏదో రాంగ్ కాల్ చేశారనుకుంటా. ఇక్కడ సోనియా అనేవారు లేరు. రాంగ్ నెంబర్.
ఉందిగా, నాకు తెలుసు. నేను తనతోనే మాట్లాడుతున్నాను. త్వరలోనే నీ ముందుకు వస్తాను, నిన్ను చంపడానికి, నిన్ను చంపి పారేయడానికి. వేదాంత్ మీ ఇంట్లో ఎవరు హత్యకు గురయ్యాడో వాడికి దీనికి ఏదో ఒక సంబంధం ఉండుంటుంది. ఒకవేళ వాడు నీ వైఫ్ని చంపడానికి కూడా వచ్చుండొచ్చుగా, లేక బెదిరించడానికి వచ్చుండొచ్చు. ఎందుకంటే ఆ రోజు రోడ్డు మీద కనిపించింది వీడు కాదు. నిజానికి అతని మొహం కాలిపోయి ఉంది. మేము చెక్ చేసాం, వీడు బానే ఉన్నాడు. కానీ 100% ఏదో కనెక్షన్ ఉంది. బోట్, నీళ్ళు, కాలుస్తున్నాడు, కాలుస్తున్నాడు. లేదు లేదు, వద్దు వద్దు. వద్దు, ఇంజెక్షన్ తీసుకోండి. కామ్ డౌన్, ఎలాంటి సమస్య లేదు. వద్దు, నన్ను వదిలే, నన్ను వదిలే. మల్లిక, ఆర్ యు ఆల్ రైట్? రిలాక్స్. మీరిప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, నో ప్రాబ్లం. మల్లిక, మల్లిక, మల్లిక ఎలా ఉన్నావు? ఓ గాడ్, నువ్వంతా బానే ఉన్నావు కదా? డాక్టర్ షాన్, మీరు ఏం చెప్పారు? ఐ మీన్ వీరాంతో మల్లిక ఏదో టెన్షన్తో పలవరిస్తూనే ఉంది అన్నారు. ఏమైంది? మల్లికకు స్పృహ రాగానే చాలా విచిత్రంగా మాట్లాడుతోంది. ఆవిడ మాత్రమే ఇక్కడున్నారు, కానీ ఆవిడ మనసంతా ఎక్కడో ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ సమయంలో తనేదో గతం గురించి ఆలోచిస్తోంది. మళ్ళీ దాన్ని రివైండ్ చేసుకొని ఆలోచించినట్టుంది. మల్లిక, మీరు దేనికి భయపడకండి, మీకేమీ కాదు. అసలు మీరు ఏం చూశారు, ఏం విన్నారు చెప్పండి. నాకు తుపాకీ శబ్దం వినిపించింది. తర్వాత నా కళ్ళు తెరిచి చూసేసరికి నాకు అంతా విచిత్రంగా కనిపించింది. ఒక బోట్, ఇంకా ఒక లేడీ, ఇంకా ఒక వ్యక్తి, ఇంకొకడు కూడా ఉండేవాడు. వాళ్ళు ఎవరో అని నేను చూడలేకపోయాను. తన మొహం ఒకలాగా ఉనింది. అది ఆ తర్వాత బ్లాస్ట్ అయిపోయింది. ఆ చోట్ల బ్లాస్ట్ అయిపోయింది. డాక్టర్ సార్, ఒకవేళ ఈ మెడికేషన్ వల్ల తనకి హాలోజన్ అవుతుందా? ఎందుకంటే నేను ఏ బోట్లో కూడా తనని తీసుకెళ్ళలేదు. సో నాకు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ఒకవేళ మిమ్మల్ని మీట్ అవడానికి ముందు తను బోట్లో వెళ్ళుండొచ్చు కదా? బట్ మీరేగా చెప్పారు తనని మీట్ అయినప్పుడు తనకేమీ గుర్తులేదు అని. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి గతానికి సంబంధించినవి, బహుశా అవన్నీ ఏవో తనకు తరచుగా గుర్తొస్తున్నట్టున్నాయి. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు డాక్టర్? ఇది కూడా ఒక మల్లిక అల్లిన కథలో ఒక భాగమా? కావచ్చు. మన సబ్ కాన్షియస్ మైండ్ కొన్నిసార్లు కొన్ని సంఘటనల్ని తన మెమొరీలో అలాగే ఉంచుకుంటుంది. జరుగుతున్న సంఘటనలన్నీ దానికి అనుబంధంగా ఉన్నట్టయితే అవన్నీ తిరిగి అనుభవంలోకి వస్తాయి. మీరు భయపడ్డం కరెక్టే. మల్లిక ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మీ ఇంటి కాంపౌండ్లో ఒకడు చనిపోయాడు కదా, వాడికి దీంతో ఏదో సంబంధం ఉంది. బట్ ఇది ఎలా మీరు కన్ఫామ్గా చెప్తారు? అందుకే కరణ్ పెమిలతో అడ్డమైన ప్రశ్నలన్నీ అడిగారు. అంటే ఇంతకు ముందు నువ్వు బోట్లో వెళ్ళావా లేదా అని, అండ్ తుపాకీతో ఎవరైనా చూసావా అని అడిగారు. ఈ కేస్ ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంది. ముందు ఒక విషయం తెలుసుకోవాలి. వేదాంత్ ఇంట్లో ఆ బుల్లెట్ని షూట్ చేసింది ఎవరు? సార్, దీని లీగల్ డాక్యుమెంట్స్, లైసెన్స్ మా దగ్గర ఉంది. అలాగా? సరే, ఈ రూమ్ లోపలికి ఎవరెవరు రాగలరు? అంటే వేదాల్ సార్, మల్లికా వదిన, శైలా అందులో రావచ్చు సార్. అంటే ఊరేగింపుగా రావచ్చానండి. ఎవరైనా ఈ రూమ్లోకి రావచ్చంటే గన్నును ఎవరైనా యూజ్ చేయొచ్చుగా. సార్, ఆ, సార్ తనే రిపోర్టర్గా వచ్చింది. సీసీటీవీలో దొరికింది సార్. మీడియా దగ్గర అడిగాను, తను ఎటువంటి న్యూస్ పేపర్లో కూడా పని చేయలేదంట సార్. నకిలీ రిపోర్టర్సా? వీళ్ళ గురించి ఫుల్గా తెలుసుకో. అలాగే గన్స్ అన్నిటినీ సీజ్ చేయి.
థ్యాంక్ గాడ్ వీడి దవడ ఎముకలు లోపల పార్ట్లన్నీ బాగానే ఉన్నాయి. లేకపోతే వీడి ముఖాన్ని తయారు చేయడం కష్టం. వెనకాల కపాలం మొత్తం డ్యామేజ్ అయింది. అయినా కూడా ఎలాగైనా వీడి ముఖాన్ని మనం తయారు చేయగలం. వెనక భాగంలో బుల్లెట్ తగిలి ముందు పక్క నుంచి బయటకు వచ్చింది. నేను కనిపెట్టేస్తాను. అంతకన్నా ముందు వీడి ఫేస్ని నేను తయారు చేయాలి. మల్లికాకి సోనియా అనే పేరులో చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి కదా. అవి పీసీఓ నుంచి రావడం వల్ల కనిపెట్టడం కొంచెం కష్టమే. అలాగే సగం మొహం కాలిన ఈ మనిషి ఇతనే తన్ని బెదిరిస్తూ ఉన్నాడు. వీడిపైన క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. మిమ్మల్ని చెప్పండి. మేమిద్దరము సిఐడిలము. సిఐడి? సరే, మీకు ఎటువంటి హెల్ప్ కావాలి? కాస్త ఉండండి. ఈ ఫోటోని కాస్త మీరు చూస్తారా? ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు మీ దగ్గర నుంచి కెమెరాని మైక్ని బడుక్కు తీసుకున్నారా? అంటే 48 గంటలు ముందుగా. ఒక నిమిషం ఆగండి, నేను చెక్ చేసి చెప్తాను. ఇక్కడే ఉండండి. ఏంటి? అదేమీ అవదు కదా. ఊరికే గోడకి అంటించారు. ఏంటి ఫ్రెడీ సార్? అవును సార్, తను కరెంట్ పామిలా. తను 48 అవర్స్కి ముందే మాతో మైక్ మరి కెమెరాని రెంట్కి తీసుకున్నారు. సరే, ఇక నోరు తెరవండి. మల్లిక జీవితం గురించి మీకేం తెలుసు అంతా చెప్పండి. సార్, నేను నా భార్య థియేటర్ ఆర్టిస్ట్. శైల మాకు చాలా వరకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు. ఆవిడ రైట్ సార్. యాక్చువల్లీ మా దగ్గర చెప్పింది ఏంటంటే మల్లిక దగ్గర విచిత్రమైన ప్రశ్న అడగాలి. మేం కూడా అదే చేశాం. మాకు అంతకంటే ఇంకేమీ తెలీదు. ప్లీజ్ మేం చెప్పేది నమ్మండి. సరే, శైల ఎందుకు ఇవన్నీ చేస్తోంది? మల్లిక గడిచిన జీవితంలో ఏదో ఖచ్చితంగా అయోమయం ఉంది. అది శైలాకి తెలిసిండాలి. అది మన దగ్గర దాస్తోంది. ఇదే వీడి ముఖమా? ఏంటి ఇలా వచ్చారు? మా అన్నయ్య ఇంట్లో లేరే. హాస్పిటల్కి చెకప్కి వెళ్లారు. అంతా మాకు తెలుసు. మాకు వాళ్ళ అవసరం లేదు. నువ్వే కావాలి. నా దగ్గర వీడి తెలుసా? లేదు సార్. సరే,
వీళ్ళు తెలుసా? లేదు సార్. అరే తెలీదా? అరే ఈడు నీ ఫ్రెండే కదా. మీరు మాకు చెప్పలేదు కదండి, నువ్వు యాక్టర్స్కి వర్క్లు ఇస్తావటగా. మల్లికాని ప్రశ్నించి తన్ని బెదిరించడానికి నువ్వు అందరినీ పార్టీకి పిలిచావు కదా. ఇప్పుడు త్వరగా చెప్పే పాప, ఇదంతా నువ్వు ఎందుకు చేశావు? నీకు మల్లిక గురించి ఏం తెలుసు? తన గత జీవితం గురించి. అండ్ ఆ మనిషి గురించి నీకేం తెలుసు? ఆ మనిషి మీ ఇంట్లోనే కదా చనిపోయాడు. నాకేమీ తెలీదు. నేనేం చెప్తున్నానంటే నాకు మల్లిక గురించి ఏమీ తెలీదు. ఆ కాలిపోయిన ముఖమైనా ఆయన ఏం చెప్పారో అదే నాకు తెలుసు అని అంటున్నాను. అతను నీకు తెలుసా? అవును సార్. ఎప్పుడైతే మల్లికాని వాళ్ళు భయపెట్టారో ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. అన్నయ్య మల్లికాని సముదాయిస్తున్నప్పుడు ఆ సమయంలో నేను ఆయన వెనక వెళ్ళాను. హలో, ఏంటి? మీరెవరు? అవును, మల్లికతో మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు తన గురించి మీకేం తెలుసు? ఇప్పుడు ఇవన్నీ నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? వెళ్ళి మల్లికాని అడుగు. ఊరంతా తిరుగుతుంది చూడు. దియా అంటే ఎవరని తను చెబుతుంది. 1 సంవత్సరం ముందు బోట్లో ఏం జరిగిందని తను చెబుతుంది. ఇలా చూడు, దీనికి కారణం ఆ మల్లికానే. ఇక్కడికొచ్చి అడుగుతున్నావు మల్లిక ఎవరని. ఇదేమైనా బాగుందా? నాకు మల్లిక గురించి కంగారు లేదు, కానీ మా అన్నయ్య గురించే నాకు బెంకంతా. కానీ ఆ పిచ్చి అమ్మాయి ఇక్కడ ఉండటం వల్ల మా అన్నయ్యని కూడా నేను కోల్పోతాను. సార్, ఇంతకు మించి నాకేమీ తెలీదు, నన్నేమీ అడగండి. సార్ ఇప్పుడు మనం డెడ్ ఎండ్లో ఉన్నాం. సరే, నువ్వు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒకదారే ఉంది. సంవత్సరం క్రితం ఏ బోట్లో యాక్సిడెంట్ జరిగిందో ముందు ఆ విషయం తెలుసుకుని మనం వద్దాం ఇక్కడికి. పది నెలల నుంచి సంవత్సరం లోపు ఎన్ని కేసులు జరిగాయో అన్నిటినీ వెంటనే బయటికి తీ. ఇక్కడే వేదాంత మొదటిసారిగా మల్లికాని కలిశాడు, అది హాస్పిటల్లో. ఒక్కసారి ఈ బోర్డు బ్లాస్ట్ విషయం తెలిసిందంటే కథలో ఒక అభివృద్ధి కనిపిస్తుంది. సార్, ఆ? దొరికింది. ఇలా చూడండి, నవంబర్ 2016లో ఒక బోటు బ్లాస్ట్ అయ్యింది కేరళలో. సార్ అది కాకుండా ఈ బోట్లో 4 ఉన్నారు సార్. హస్బెండ్ అండ్ వైఫ్, తన కూతురు డియా, తర్వాత బోట్ మ్యాన్. బాంబ్ బ్లాస్ట్లో అందరూ చనిపోయారు సార్, కానీ బోట్ మ్యాన్ తప్పించుకున్నాడు సార్. సార్, తను మల్లికనే కదా? మల్లిక, దియా, వీళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఎవరున్నారో చూడు. సార్ 4 మంది మాత్రమే ఉన్నారు సార్. హస్బెండ్ అండ్ వైఫ్, తన కూతురు డియా, తర్వాత బ్రదర్ రతన్. 1 నిమిషం సార్, ఇదే రతన్ ఫోటో. వేదాంత్ ఇంట్లో ఇతనే బుల్లెట్ తగిలి చనిపోయాడు. కానీ సార్, తన్ని కాల్చింది ఎవరంటారు? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం కేరళకు వెళితే తెలుస్తుంది. ఈ వలలన్నీ బాగా ఎండబెట్టి తర్వాత చుట్టు పెట్టు. చెప్పండి. సుబ్రహ్మణ్యం మీరేనా? అవును. సిఐడిస్ ముంబై. ఓ సంవత్సరం క్రితం డిసెంబర్ 2016 మీ బోట్లో ఒక బ్లాస్ట్ జరిగింది. దాని గురించి తెలుసుకుందామని వచ్చాం. అందులో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ చనిపోయారు, ఒక అమ్మాయి మిస్ అయింది. మీ బోట్ మ్యాన్ అందులో ఉన్నాడు కదా? బోట్ మ్యానా? బోటు దోలేవాడు అందులో ఉన్నాడు కదా? అవును సార్, వాడు అందులోనే ఉండేవాడు. వాడి వల్ల బోల్డంత నష్టమైంది. 3 ఫ్యామిలీస్ వచ్చాయి. వాళ్ళేమో అద్దెకి బోట్ అడిగారు. ఆ ఐలాండ్కి వెళ్ళాలని అన్నారు. అక్కడ వాళ్ళ బంగ్లా ఉందంట, కానీ అది సడన్ గా పేలిపోయింది. అంతా అయిపోయింది. నా బోటు పేలిపోయింది. నా బోట్ని తోలేడే వాడొక అమాయకుడు. చాలా కష్టపడ్డాడు సార్. సగం ముఖం కాలిపోయింది. సరే, వాడిని కలవాలంటే ఇప్పుడు ఎక్కడుంటాడు? వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్, కానీ ఎక్కడైనా ఉంటాడు సార్, కానీ నాకు తెలీదు.
ఎవరికి చేత్తో సైగ చేసావు సార్ సార్ ఎవరది? సార్ అక్కడ అక్కడ ఓయ్ ఏయ్ ఓయ్ ఆగో నన్ను వదలండి సార్. మొహం చూపించు. ఆ, అది నువ్వేనా? ఆ? మల్లికని చంపాలని చూసావు. అలాగే రతన్ని వేదాంతిని చంపడం కోసం మ్యాన్షన్లోకి వెళ్ళావా? లేదు అక్కడి నుంచి తప్పించుకుని ఇక్కడ వచ్చావు దాక్కోడానికి. లేదు సార్. ఎందుకు నువ్వు ఇలా చేసావు చెప్పు. నిజం చెప్తున్నాను, నేను ఎవరిని చంపలేదు సార్. తప్పించుకోవడానికి నేనేం పారిపోలేదు. నా ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఇలా చేశాను. అలాగా? రతన్ చనిపోయాక ఇక్కడికి నేను రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా మీకు అర్థం కాలేదా? ఆ మల్లిక ఒక పిచ్చిది సార్. మల్లిక ఏమీ ఆపదలో లేదు సార్. అది అనే ఖచ్చితంగా ఆపదలో ఉంది. ఏంటి వాగుతున్నావు? తన ఒంట్లో బాలేదు, నువ్వే తన జీవితాన్ని పాడు చేస్తున్నావు. సార్ లేదు సార్, నేను మీకు ఏం చెప్పినా అర్థం కావడం లేదు సార్. బోట్లో జరిగిన విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆ రోజు ఏం జరిగిందంటే, ప్రియా త్వరగా రా. వస్తావా లేకపోతే మళ్ళీ క్యాబిన్లో వేసి తాళమేనా? ఏంటి ఇలా చేశారు? మీ అమ్మా నాన్నలే చంపేశారా? దియా మేడం మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదేం బాగోలేదు. ఎవరు దియా మేడం? నా పేరు సోనియా. సోనియా ఎప్పుడూ 2 పేర్లు వదిలిపెట్టదు. ఒకటి రూమ్లో బంధించే వాళ్ళని వదిలిపెట్టదు, రెండవది తను తప్పు చేసినప్పుడు ఎవరైనా నన్ను చూసారంటే చంపొద్దండి. నేను ఎలాగో తప్పించుకున్నాను, కానీ బోటు తగలబడ్డం వల్ల నా మొహం కూడా కాలిపోయింది. తర్వాత ఆ బోట్ని బుక్ చేసిన రత్నాన్ని చూడడానికని నేను వెళ్ళాను. తను ఏమన్నాడంటే, ఎవరి దగ్గర చెప్పొద్దు, దియా చనిపోయింది, ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పొద్దన్నాడు. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళ పేరంతా పాడైపోతుందని. అందుకనే నేను బయట చెప్పలేదు. కానీ దీనంతటి కారణం ఎవరు? ఆ మాధుర్ సార్ కూతురు దియా. ఆవిడ పిచ్చితనమే దీని కారణం. పిచ్చా? అవును, దియా. ఆవిడనే మీరు మల్లిక అని పిలుస్తున్నారు. అది ఆవిడ మరొక రూపం, సోనియా. ఆవిడలో ఒక పిచ్చితనంతో కూడుకున్న ఒక హంతకురాలుంది. అలాగైతే సార్ స్ప్లిట్ పర్సనాలిటీయా? వీడు చెప్పేది నిజమైతే అప్పుడు మనకు తెలియాల్సింది దియా లోపల ఉన్న సోనియా. తను రతన్ని చంపిందా లేదా? ఒకవేళ చంపుంటే
దియా లోపల ఉన్న సోనియాని ఏదో విధంగా మేల్కొల్పాలి. మిస్టర్ వేదాంత్, కాసేపు మీరు బయటికి వెళ్ళండి. అది అలా ఉంచండి. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? మీరు కూడా వెళ్ళొచ్చు. సరే వెళ్దాం. ఎందుకని చెప్పలేదే? అన్ని విషయాలు చెప్తాను, దయచేసి కాసేపు బయట ఉండండి ప్లీజ్. కానీ ప్లీజ్ వెళ్ళండి, పొండి. వెళ్ళండి వెళ్ళండి. కాదు కాదు, మీరు కాదు, మీరు కూర్చోండి. సార్ మీరు కూర్చోండి. వేదాంత్, కూర్చోండి మేడం. ఏమైంది సార్? అంతా ఓకే కదా? ఇప్పటి వరకు అంతా ఓకేనే. ఈరోజే చివరిగా ఉండాలి. ఇకపై నువ్వు వేదాంతని చూడకూడదు, అలాగే శైలాని కూడా. వీళ్ళిద్దరినే కాదు, నువ్వు ఎవరినీ కలవకూడదు. ఆ? కానీ గీని అంతా ఓకే. ఇలా చూడు, ఒక విషయాన్ని బాగా విను సోనియా. ఇక నుంచి ఎవరిని నువ్వు చూడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు. అంతేకాదు, మా పర్మిషన్ లేకుండా ఈ ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టకూడదు. మేము నిన్ను ఇక్కడ బంధిస్తున్నాం సోనియా. ఎందుకో నేను ఇక్కడే ఉండను. నేను వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. సార్, నన్ను ఫోర్స్ చేయకండి, నేను వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఏంటి? నేను బయటికి వెళ్ళకూడదా? బయటికి వెళ్ళడం తర్వాత నీకోసం ఇక్కడ నీళ్లు పెడుతున్నారు. మా పర్మిషన్ లేకుండా నువ్వు ఈ మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. నువ్వు నన్ను ఆపుతావా లేక నువ్వా? ఎవడ్రా నన్ను ఆపగలడు? సోనియాని ఎవరు ఆపలేరు. నేను బయటికి వెళ్తాను. సోనియా, ఆగమంటున్నానా? ఈ సోనియా, కూర్చో. మీరు నన్ను ఏమి చేయలేరు. మీరు ఇంతమంది ఇక్కడ ఉన్నా మీరు నన్ను ఏమి చేయలేరు. దియా నాన్న ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. దియా నాన్న ఎప్పుడు రూమ్లో బంధిస్తూ ఉంటాడు. అక్కడ ఎవరు ఉండరు. దియా పాపం అక్కడ ఒంటరిగా కూర్చుంటుంది. నన్ను చూడడానికి ఎవరు రారు. చంపేశాను. దియా అమ్మ నాన్నని నేను చంపేశాను. మిమ్మల్ని చంపేస్తాను. ఎవరు నువ్వు? నీ నిజమైన పేరేంటి? నేను ఎవరా? నేను దియా. నన్ను కాపాడండి. నేను దియా. ప్లీజ్ నన్ను కాపాడండి. ప్లీజ్. రతన్ని నువ్వేగా చంపావు. అప్పుడే వేదాంతోనూ శైలాతోనూ నీ గురించి చెప్పడు ఏమిటి? మీరు ఏమంటున్నారు సార్? రతన్ ఇక్కడికి వచ్చారా? రతన్ ఈ ఇంట్లో చనిపోయాడా? రతన్ మా ఇంట్లో చనిపోయాడా? ఏమని చెప్పను, ఎందుకంటే వాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. వాణ్ణి నేను కాల్చుంటే నాకు చాలా ఆనందంగా ఉండేది. ఎంతో సంతోషించేదాన్ని. అందరూ నా చేతుల్లోనే చనిపోయిండేవారు. ఇప్పుడు కూడా మీ అందరినీ నేను చంపబోతున్నాను.
నన్ను వదిలేయండి, చెప్పేది వినండి, నన్ను వదిలేయండి, నన్ను విడుదల చేయండి, లేకపోతే మీ అందరినీ చంపేస్తాను. దియాని వదిలేయండి ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వండి, నాకేమీ తెలీదు. విదార్థ్, 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 ఐఎమ్ రియల్లీ వెరీ స్కార్డ్. విదార్థ్, నువ్వు ఎక్కడున్నావు? ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఇదే ఆ గన్. ఇందులోంచే తూటా బయటికెళ్ళింది. ఇప్పుడు అభిజిత్, ఒక పని చెయ్యి, ఈ గన్ను పట్టుకో. అదిగో ఆ సెకండ్ ఫ్లోర్లో ఒక విండో కనబడుతుంది చూడు, అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడి నుంచి ఇక్కడ షూట్ చేయి. అక్కడ కమాన్, డూ ఇట్. ఏంటి సార్, ఇది 9mm గన్నే కదా? నేను కిటికీలో ఉండి ఈ డమ్మీని కాల్చానంటే ఇది డమ్మీని రీచ్ అయ్యేలోపు బుల్లెట్ కింద పడిపోతుంది. రేంజ్ దొరకదు, బుల్లెట్ అస్సలు తగలదు. అంటే బుల్లెట్ తగలదా? తగలదు. ఓకే, అక్కడి నుంచి కాలుస్తే బుల్లెట్ తగలదంటే దయా, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడి నుంచే ఒక 7-8 ఫీట్ డిస్టెన్స్లో కాల్చు. కమాన్. అవును, మీరు ఏం నిరూపించాలనుకుంటున్నారు? దయా, అదేంటంటే ఈ మల్లిక డేంజరస్ గా ఉండొచ్చు, తను హత్య కూడా చేసుండొచ్చు, కానీ తన బ్రదర్ రతన్ని హత్య చేయలేదు. సరే, నువ్వు దీన్ని ఏ బేసిస్తో చెప్తున్నావు? అది నేను చెప్తా. దయా, ఈ డమీని నువ్వు కాల్చినప్పుడు ఆ బుల్లెట్ నేరుగా ఇక్కడ వెళ్ళింది, ఇక్కడ స్కల్లో బ్యాక్ సైడ్లో. ఒకవేళ సెకండ్ ఫ్లోర్ నుంచి కాల్చుంటే మన అభిజిత్ చెప్పినట్టుగా ఈ బుల్లెట్ అంత దూరం వచ్చుండదు, కిందే పడిపోయి ఉంటుంది. సరే, గన్ను కాస్త పవర్ఫుల్గా ఉండి ఆ బుల్లెట్ కానీ వచ్చుంటే అప్పుడు ఆ బుల్లెట్ నేరుగా పైనుంచి కిందకు వచ్చుంటుంది. అంటే పైనుంచి ఇలా కిందకి ట్రావెల్ అయ్యి ఇలా వచ్చుంటుంది. కానీ మనకి దొరికిన గాయం అలా నేరుగా ట్రావెల్ అయింది. అంటే మల్లిక వీడిని కాల్చలేదు. సరే, మల్లిక కాల్చలేదంటే అయితే కాల్చింది ఎవరు? ఇతన్ని కాల్చిన వాడు ఖచ్చితంగా ఈ పక్కనే ఉండుంటాడు, గ్రౌండ్ ఫ్లోర్ లో పక్కనే ఉండుంటాడు. కానీ సార్, తను పార్టీలో ఉంది కదా. అతను పార్టీలో ఉన్నాడంటే పార్టీ డ్రెస్ వేసుకునే ఉంటాడు కదా. సరే, ఒకవేళ వాడే షూట్ చేసుంటే వాడి డ్రెస్ మీద గన్ పౌడర్ ఉండుండాలి. వేదాంత్ ఫ్రెండ్, మల్లికా శైలార్ ఇంకా 2 నకిలీ రిపోర్టర్స్, వాళ్ళందరి డ్రెస్సులు కావాలి, తీసుకురండి. నిజం చెప్పాలంటే ఇది విచిత్రమైన కేసే. మొదట్లో హంతకుడెవరని ఎవరికీ తెలీదు, కానీ అదే చెప్తారుగా, నిజం ఎప్పటికైనా బయట పడుతుందని. కాంత్ మల్లికాని బెదిరించాడు, భయపెట్టాడు, అది నిజమే. 1 సంవత్సరం ముందు మల్లిక తన తల్లిదండ్రుల్ని హత్య చేసింది, ఇది కూడా నిజమే. కానీ రతన్ని హత్య చేసింది అది మల్లిక చెయ్యలేదు, కాంత్ కూడా చెయ్యలేదు. ఎవరక్కడ పక్కన నుంచుని ఉన్నాడో వాడే ఈ హత్య చేశాడు. వాడు పక్కనే ఉన్నాడు. వాడు ప్రారంభం నుంచే మమ్మల్ని పద్మవ్యూహంలో ఇరికించాడు. మేం కూడా తిరుగుతూ ఉన్నాం. కానీ వాడు పన్నిన పద్మవ్యూహంలో వాడే పడ్డాడు. మాతో వాడు చాలా అబద్ధాలు చెప్పాడు. కానీ నిజం ఏదో ఒకరోజు బయటకు వస్తుంది. వేదాంత్, నాతో నువ్వు చాలా అబద్ధాలు చెప్పావు, కానీ నీ డ్రెస్సు నిజం చెప్పేసిందిగా. మాకు నీ డ్రెస్లో గన్ పౌడర్ దొరికింది. నేనే రతన్ని కాల్చాను. రిసెప్షన్కి ఒకరోజు ముందు నాకు కాల్ చేశాడు. రిసెప్షన్ రోజు వాడు వచ్చేశాడు. నేను ఒంటరిగాని కలవాలని వెళ్ళాను. నాతో వాగడం మొదలెట్టేశాడు. మల్లికాకు ఒంట్లో బాలేదు, తనకి మెదటి సమస్య ఉందని నాతో చెప్పాడు. పర్సనాలిటీ స్ప్లిట్ అని ఏదేదో చెప్పాడు.
మల్లిక తన అమ్మ నాన్ని చంపిందని వాడు చెప్పాడు. నన్ను కూడా చంపుతుందని చెప్పాడు. అప్పుడే నాకు కోపం వచ్చింది. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికెళ్ళమని చెప్పాను. వాడు నన్ను బెదిరించడం మొదలెట్టాడు. పోలీస్తో అన్ని విషయాలు చెప్తానని చెప్పాడు. వాడు మల్లికని తలుచుకుని భయపడ్డాడు. తను చంపుతుందని చెప్పాడు. తర్వాత వాడు ఏదో వినోదంగా చెప్పాడు. మల్లిక ఒక పిచ్చిదాని విని అరిచాడు. మల్లికాని వదిలే, లేకపోతే అందరినీ చంపుతానని చెప్పాడు. నేను వాడి మాటని పట్టించుకోలేదు. అక్కడే ఉండమని చెప్పాను. నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ ఈ రతన్ వీడిని పిచ్చని చెప్పాడు. జైలుకి పంపించాలని ఆలోచించాడు. అంతా అయిపోతుందని అనుకున్నాను. మల్లిక జీవితం, నా ఇమేజ్, నేను చేసిన ఆస్తంతా పోతుందని. ఎప్పుడో నాశనమైపోయాయి. యూ మిస్టర్ వేదాంత్, ఎవరికీ తెలియకుండా నువ్వు హత్య చేస్తే నీ ఇమేజ్ అలాగే ఉండిపోతుందా? నీ స్టేటస్ మారదా ఏంటి? మల్లిక ఇంకా దియా ఈ నేరాన్ని తెలియకుండా చేశారు. తెలిసి చేయలేదు. కానీ అన్ని విషయాలు తెలిసే నువ్వు తప్పు చేశావు. అందువల్ల మల్లిక ఇప్పుడు బయటూరెళుతుంది. కానీ నువ్వు నీ జీవితం మొత్తం జైల్లో గడుపుతావు.